ఇగో ఒక రాదట, రాజుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలంట. అనే రాజుకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలంట. ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు అయితే ఇద్దరు కొడుకుల పెళ్లి చేసిండట, బిడ్డల పెళ్లి చేసిండట. ఆ రాజు పెద్ద బిడ్డనేమో ఒక లెవెల్ కింద భూములకి ఇచ్చిండట. చిన్న బిడ్డనేమో ఆ రాజుకు అప్పుడు పానం బాగలేక కాలు చేయి పడిపోయినాడు. కాలు చేయి పడిపోయి ఇక చిన్న బిడ్డతో అంత పని చేపించుకునేదట రాజు. ఇక చేపించుకునేదంటే ఇక రాజు కాలు చేయి పడిపోయి ఉంటే ఇక ఆ చిన్న కొడుకులు చిన్నోళ్ళట, ఇద్దరు బిడ్డలు పెద్దోళ్ళట. పెద్ద బిడ్డ పెళ్లి చేసిందట, అత్తగారింటికి తీసుకొచ్చిందట. ఇక చిన్న బిడ్డను ఇంటికాడ ఇక బాయి కాడికి దోలుడు, బలకాడికి దోలుడు, అసల కాడికి దోలుడు అట్లా చేసినట్టు. అట్లా చేసి ఇక చిన్న బిడ్డ పెళ్లి చేసిండట రాజు. చిన్న బిడ్డ పెళ్లి చేసిండట, కొడుకుల పెళ్లి చేసిండట, పోయింది. ఇక చిన్న బిడ్డకి ఏం లేనని ఇచ్చినను ఒక బాధపడేదట. చిన్న బిడ్డ బాధపడుతుంటే రాజు నా బిడ్డ పెళ్లి చేసిన నా కులిపుదం పోయినట్టయింది, నా బిడ్డ పెళ్లి చేసిన నా కులిపుదం పోయినట్టయింది. ఆ చిన్న బిడ్డకు అప్పట్లో పోని మా నాన్నకి ఏది తెలియదు కదా అని ఊరుకుందట. మా నాన్నకి ఏది తెలియదు కదా అందు గురించి అనుకొని ఊరుకున్నాక ఇక వచ్చిన బిడ్డ ఒక్కొక్కసారి మస్తు బాధపడేదట. మా నాయనకు నేనేం చేసినా గిట్లా నన్ను ఏం లేని వాళ్ళకి ఇచ్చారు, నా పిల్లలు ఎట్లా బతికియాలి, నేను ఎట్లా బతకాలి అని ఇక మస్తు బాధపడదట చిన్న బిడ్డ. ఎంత వాళ్ళ కొడుకులను మస్తు చదివియాలని మస్తు ఇష్టం ఉండేది. ఎంత ఇష్టం ఉన్నా కానీ వాళ్ళ కొడుకులు చదవలేకపోయారు. ఇక ఆమె కూడా మస్తు కష్టం చేసినా కానీ అది చేసిన రూపు లేదు, చెయ్యని రూపు లేదు, అది పేరు లేని శాత అయిపోయింది అనుకో. నువ్వు కష్టం చేసి ఏం చేసినావు అన్న కాడికి వాళ్ళకు ఆమె ఆశలన్నీ అట్లా నిరాశలు అయిపోయినట్టు. నా కొడుకులు మంచిగా చదువుకోవాలి, డ్యూటీ చేయాలి, నా కోడలు డ్యూటీ చేయాలి, నా కొడుకులు డ్యూటీ చేయాలి, మంచిగా నేను ఇంటికాడ నా మనమరాలను ఎత్తుకొని నేను ఇంటికాడ ఉండాలి, వాళ్ళు డ్యూటీలో పోయేటప్పుడు అని ఆశ పెట్టుకున్నారు. కానీ ఆమె ఈ వంతులో లేని గీత నుంచి వస్తుంది. ఆమెకు అది ఏదీ జరగలేదంట. ఆ భగవంతుడు ఎవరి వంతులు ఎట్లుందో తెలియదు, ఎవరి రాతలు ఎట్లా రాసిందో తెలియదు. పుట్టినాడు భూమి మీద పడ్డనాడు ఏది అడుకొచ్చుకుంటామో మనకు అదే జరుగుతుంది. నాలుగుతో మస్తు అనుకుంటాం, నేను ఇది కట్టాలి, అది కట్టాలి, నేను సంపాదించాలి, నేను ఇట్లా పెద్ద కావాలి, అట్లా పెద్దగా. కానీ భగవంతుడు రాసింది తలల గీత. ఆ గీత ఎట్లా జరిగేది ఉంటే అట్లనే అవుతుంది. కానీ మనం ఆశలు మస్తు పెట్టుకుండ్రు. ఇక రాజు పోయిండు, రాణి పోయింది. ఇక ఆ పిల్లలు నలుగురు ఇచ్చారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతురు. ఇట్లా ఆ బిడ్డకి ఇంకా పోదట. మా అమ్మ నన్ను ఇంకా ఏమన్నా ఎకరం ఉన్నోనికి ఇచ్చినా లేకుంటే ఏమన్నా ఇచ్చినా నేను ఒక తీర్పు ఉందిరేమో. మా నాయన నా అదృష్టం మంచి లేక మా నాయన కాలు చేయలు పడిపోయి నన్ను నా బతుకు ఇట్లా చేసి నన్ను ఇట్లా ఏం లేదు. అప్పట్లో ఎట్లుండే అనుకున్నావు, ఒక ఆడపిల్లని ఎప్పుడైతే పెళ్లి చేయాలి, 12 ఏళ్ళు అయినా అనుకో పెళ్లి చేయాలి, ఆడపిల్లలు ఇంట్లో ఉండదు, పెళ్లి చేయాలని పెళ్లి లేదు. ఇక అప్పుడు ఏదో కారణం కావాలని ఇట్లా అవుతుంది కదా. ఎవరి దేశం ఎట్లా ఇప్పుడు ఇంత తెలుగులు ఉన్నట్టు అప్పుడు అంత తెలుగు లేదు కదా. ఊరికే ఆ కూతురు ఊరికే బాధపడేది. మా నాన్న నన్ను ఇట్లా చేసి అట్లా చేసాను. ఒక్కొక్కసారి ఆలోచన చేసుకొని మా నాన్న పనం బాగాలేక నన్ను ఇచ్చింది, ఇట్లా ఏం చెప్తాం మరి మా నామతులు లేనిది ఎట్లా అన్నట్టు ఆలోచన చేసింది. అది అట్లా చేసింది. ఎవరి తలరాతలు ఎచ్చుకున్నాయో తెలియదు, ఎవరి వంతులు ఎచ్చుకుందో తెలియదు, ఎవరి ఇష్టం ఎట్లుందో తెలియదు.